హైదరాబాద్లో కనిపించని టాయిలెట్స్, కోట్ల ప్రజాధనం వృధా అయిందన్న జనం. ప్రైవేట్ టీచర్లకు ఆగిన ప్రభుత్వ సాయం, లైవ్ క్లాసుల దాకా ఇవ్వాలని డిమాండ్. క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు దానం, అండగా నిలుస్తున్న సిటీ యూత్. శ్రావణ మాసంలో మంచి ముహూర్తాలు, రాష్ట్రంలో మొదలైన పెళ్లిళ్ల సందడి. ఏ కూరగాయ చూసినా 40-50 పైమాటే, హైదరాబాద్లో పెరిగిన వెజిటేబుల్స్ రేట్స్. రవీంద్ర భారతిలో ఆకట్టుకున్న నృత్యోత్సవం, వివిధ కళారూపాలు ప్రదర్శించిన చిన్నారులు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ముందు సిటీలో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన వేల టాయిలెట్స్ ఇప్పుడు కనిపించడం లేదు. గ్రేటర్ ఎన్నికల ముందు ఉన్న వాటిల్లో సగం టాయిలెట్స్ కూడా ప్రస్తుతం లేవు. నగరంలో టాయిలెట్స్, వాటి మెయింటెనెన్స్ పై దృష్టి పెట్టాలని మున్సిపల్ మంత్రి చెప్పినా జోనల్ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులు ఎవరూ పట్టించుకోవట్లేదు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ముందు దాదాపు 4800 టాయిలెట్లు సిటీలో ఉన్నాయి. ఒక్కో టాయిలెట్లో మెన్, ఉమెన్ సెపరేట్ సిట్టింగ్ బాత్రూమ్స్ ఉండడంతో మొత్తం 9600 టాయిలెట్ సీట్స్ అందుబాటులో ఉన్నట్టు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. కానీ అవి పబ్లిక్ కోసం కాకుండా పబ్లిసిటీ కోసం బాగా ఉపయోగపడ్డాయి. టాయిలెట్స్ మెయింటైన్ చేయట్లేదు, పబ్లిసిటీ కోసమే ఏర్పాటు చేశారన్న విమర్శలు రావడంతో అడ్వర్టైజ్మెంట్ విభాగం ఏర్పాటు చేసిన టాయిలెట్స్ అన్నీ గ్రేటర్ ఎన్నికల తర్వాత తొలగించారు. ఇది బంజారా హిల్స్ లోని కేబీఆర్ పార్క్. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ విభాగం గ్రేటర్ ఎన్నికలకు ముందు 25 టాయిలెట్స్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం 2 మాత్రమే కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా టాయిలెట్స్ అన్ని తొలగించడంతో ఎన్నికల ప్రచారం కోసమే కోట్లు ఖర్చు పెట్టారన్న విమర్శలు నగరవాసుల నుంచి వస్తున్నాయి. ఒక్కో టాయిలెట్ పై దాదాపు 3 లక్షల చొప్పున ఖర్చు పెట్టినా అవేవీ నగరవాసులకు అందుబాటులోకి రాకపోగా కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయింది. గ్రేటర్ హైదరాబాద్ లోని 6 జోన్లలో దాదాపు 2400 టాయిలెట్స్ ఉన్నాయి. చార్మినార్ జోన్లో 412 ఉండగా, ఖైరతాబాద్ జోన్లో 335, కూకట్పల్లి జోన్లో 381, ఎల్బీ నగర్లో అత్యధికంగా 515, సికింద్రాబాద్లో 186, శేరిలింగంపల్లి జోన్లో 372 టాయిలెట్స్ ఉన్నాయి. ఈ టాయిలెట్స్ లో 50% మాత్రమే క్లీన్ అవుతున్నట్టు జీహెచ్ఎంసీలో ఉన్న స్వచ్ఛ భారత్ మిషన్ విభాగం అధికారులు చెబుతున్నారు. శానిటేషన్ అడిషనల్ కమిషనర్ సంతోష్, జోనల్ కమిషనర్లు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఇలా ఎవరూ సిటీలో టాయిలెట్ల పరిస్థితి ఎలా ఉందో పట్టించుకోవట్లేదు. ఏనాడు ఫీల్డ్ విజిట్ కు వెళ్లట్లేదు. నెలల తరబడిగా బిల్లులు చెల్లించకపోవడంతో మెయింటెనెన్స్ ఆపేస్తామని కాంట్రాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఉద్యోగులకు జీతాలు ఇచ్చినట్టే ఏజెన్సీలకు ప్రతి నెల బిల్లులు చెల్లించాలని, లేకపోతే సంబంధిత అధికారులకు మెమోలు జారీ చేయాలని బల్దియా కమిషనర్ లోకేష్ కుమార్ గతంలో సర్క్యులర్ ఇచ్చారు. కానీ ఏజెన్సీలకు బిల్లులు ఇవ్వట్లేదు, అధికారులకు మెమోలు కూడా జారీ చేయట్లేదు. సర్కిల్ కి 100 నుంచి 150 టాయిలెట్లు ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ గతంలో ఆదేశించారు. గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోకుండా ఆర్డర్స్ వేయడంతో ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టుగా టాయిలెట్లు ఏర్పాటు చేశారని విమర్శలొచ్చాయి. మళ్లీ వాటిని మెయింటెనెన్స్ చేయలేక తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రజాధనం వృధా అవడమే తప్ప ఒరిగిందేమీ లేదని బల్దియా అధికారులే చెబుతున్నారు. ప్రైవేట్ టీచర్లకు ప్రభుత్వం అందించే సాయం ఆగిపోయింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు అందిన సాయం జూలై నుంచి ఇవ్వడం లేదు. ప్రభుత్వం తీరుపై ప్రైవేటు టీచర్లు, విద్యావేత్తలు మండిపడుతున్నారు. ప్రత్యక్ష తరగతులు మొదలయ్యే వరకు సర్కార్ సాయం అందించాలని కోరుతున్నారు. కరోనాతో ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ టీచర్లకు సాయం ప్రకటించింది సర్కార్. స్కూల్ స్టార్ట్ అయ్యే వరకు టీచర్లకు నెలకు 2000 రూపాయల క్యాష్, 25 కిలోల రేషన్ బియ్యం అందిస్తామని తెలిపింది. అయితే ఏప్రిల్ నుంచి జూన్ వరకు సాయాన్ని అందించిన సర్కార్ జూలై నెలకు సంబంధించిన భృతిని ఖాతాల్లో వేయలేదు. బియ్యాన్ని కూడా రేషన్ డీలర్లకు కేటాయించలేదు. దీంతో ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు ప్రైవేట్ టీచర్లు. 18 నెలల నుంచి జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ సభ్యులు. ఆన్లైన్ క్లాసుల పేరుతో స్కూల్ యాజమాన్యాలు జీతాలు ఇవ్వట్లేదని చెప్పారు. జీతాలు అడిగితే స్కూల్ యాజమాన్యాలు టీచర్లని బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆన్లైన్ క్లాసుల పేరుతో వేలకు వేలు ఫీజులు తీసుకుంటూ టీచర్లకు సగం జీతం కూడా ఇవ్వట్లేదన్నారు. 18 నెలలుగా స్కూల్స్ లేక
కాలేజ్ లేక విద్యాసంస్థలు మూతబడి ఇలా ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచేస్తున్నటువంటి ప్రైవేట్ ఉపాధ్యాయులు ఇలా మొత్తం కూడా ఇంటికి పరిమితమై పనులు దొరకక ఆర్థికంగా చితికిపోయారు. మరి ఆన్లైన్ పేరు మీద ఇలా ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు మొత్తం కూడా కార్పొరేట్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, అన్ని స్కూల్స్ కూడా ఇంటర్నేట్ స్కూల్స్ కూడా మరి ఇలా ఆన్లైన్ విద్య పేరు మీద ఇవాళ మొత్తం కూడా పేరెంట్స్ దగ్గర విపరీతమైన ఫీజులు వసూలు చేస్తున్నారు. మరి ఫీజులు వసూలు చేసి ఈరోజు తల్లిదండ్రుల నుంచి అనేక రకాలుగా ఒత్తిడి పెట్టి కూడా ఇలా ఫీజులు వసూలు చేస్తున్నటువంటి యాజమాన్యాలు మరి ఎక్కడ కూడా ప్రైవేట్ టీచర్స్కి సరైన జీతాలు ఇవ్వట్లేదు. ఎక్కడైనా టీచర్లు అడిగితే మీ ఇష్టం ఉంటే రండి, లేకపోతే మీరు వెళ్ళిపోండి, మేము ఎంత ఇస్తే అంత తీసుకోవాలని చెప్పేసి అలా హుకుం జారీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రైవేట్ టీచర్లకు కానీ ఆపత్కాల సహాయం ఏదైతే ఉందో 2,000 రూపాయలు కావచ్చు, 25 కిలోల బియ్యం కావచ్చు, కేవలం 3 నెలల ముచ్చటగానే ఆ పథకాన్ని కొనసాగించి ఆపివేయడం జరిగింది. కానీ ప్రభుత్వం పోయిన నెల జూలై మంత్కు సంబంధించిన ఆపత్కాల సహాయం కావచ్చు, ఇప్పటి వరకు ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి స్పష్టత లేదు. ఓట్లు ఇవ్వండో లేకుంటే సీట్లు ఇవ్వండనో మేము అడుగుతలేము. మాకు ఏదైతే ఉందో ఆపత్కాల సహాయం కూడా ఇవ్వకండి, కాకపోతే మాకు స్కూల్ అన్న తెరవండి, లేకుంటే ఆపత్కాల సహాయాన్ని కొనసాగించండి. ఇటువంటి పరిస్థితుల్లో స్కూళ్ళు తెరవకపోవడం, కేవలం పాఠశాలల మీదనే ఆధారపడ్డ ప్రైవేట్ టీచర్లు ఎవరైతే ఉన్నారో, అక్కడ ఉన్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేక ఆర్థికంగా చితికిపోయి వాళ్ళ బతుకులు ఈ రోజు రోడ్డు మీద పడిపోయినాయి. కరోనాతో ఆర్థికంగా నష్టపోయిన తమపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటున్నారు టీచర్లు. ప్రభుత్వ సాయం 2,000, 25 కిలోల రేషన్ బియ్యాన్ని కూడా సకాలంలో ఇవ్వట్లేదన్నారు. సాయం ఆపినా స్కూల్స్ తెరిపించి యాజమాన్యాలతో జీతాలు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. గత సంవత్సరంన్నర నుంచి కూడా ఈ స్కూల్స్ మూతపడటంతో కోవిడ్ కారణంగా ప్రైవేట్ టీచర్లందరూ కూడా ఉపాధిని కోల్పోవడం జరిగింది. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. టీపీటీఎఫ్ తరపున ఎన్నో ధర్నాలు, ఉద్యమాల ఫలితంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఇంకా 40,000 మందికి ఆపత్కాల భృతి అందనటువంటి పరిస్థితి. కాకపోతే ఈ ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు ఇవ్వటము, ఈ జూలై నుంచి కూడా ఆపేయటం అన్నది మళ్ళీ ఆత్మహత్యలకి దారి తీస్తుందేమో అని చెప్పి భయమేస్తుంది. స్కూల్స్ లో లైవ్ క్లాసులు ప్రారంభించేంత వరకు ప్రభుత్వ సాయం కొనసాగించాలని కోరుతున్నారు విద్యావేత్తలు. అమ్మాయిలు జుట్టు పెంచుకోవడానికి ఎంత ఖర్చైనా చేస్తారు. అలాగే ఇప్పుడు అబ్బాయిలు కూడా పోటీ పడుతున్నారు. అయితే వీళ్ళు తమ జుట్టు తమ కంటే పక్క వాళ్ళకి అవసరమని భావిస్తున్నారు. క్యాన్సర్ బాధితుల కోసం జుట్టును దానం చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ప్రస్తుతం సిటీలో హెయిర్ ఫర్ క్యాన్సర్ దాతలు పెరుగుతున్నారు. పెరుగుతున్న కాలుష్యం, మారుతున్న ఆహారపు అలవాట్లతో చిన్న పెద్ద తేడా లేకుండా చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఈ వ్యాధికి చికిత్సగా అందించే కీమోథెరపీతో రోగి జుట్టు మొత్తం రాలిపోతోంది. దాంతో వాళ్ళు ఆత్మ న్యూనతతో బాధపడుతుంటారు. అలాంటి బాధితులకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు దాతల జుట్టుతో కృత్రిమ విగ్స్ తయారు చేసి ఉచితంగా అందిస్తున్నారు. మంచి ఆలోచన కావడంతో నగర మహిళలు హెయిర్ డోనర్స్ గా మారుతున్నారు. ఫ్యాషన్ పేరుతో 3 నెలలకోసారి హెయిర్ కట్ చేయించుకోవడం కంటే జుట్టును మరొకరికి డొనేట్ చేయడం సంతోషంగా ఉందంటున్నారు అమ్మాయిలు. తమ హెయిర్ ను ఎలా విగ్గుగా మారుస్తారు, ఏ హాస్పిటల్ కి ఇస్తారో కూడా స్వచ్ఛంద సంస్థలు చెప్పడంతో ఈ క్యాంపెయిన్ పై తమకి అవగాహన వచ్చిందంటున్నారు. మెడిసిన్ వేసుకుంటే రోగి క్యాన్సర్ ను కొంతవరకు తగ్గించవచ్చు. అదే హెయిర్ డొనేట్ తో బతుకుపై ఆశ కలుగుతుందంటున్నారు నగరవాసులు. మనం అందరం పార్లర్స్ కి వెళ్ళినప్పుడు హెయిర్ కట్ చేయించుకుంటాము, హెయిర్ స్టైల్స్ చేయించుకుంటాము, అవంతా ఎలాగో వేస్ట్ అయిపోతుంది. అట్లీస్ట్ మనం ఇలా డొనేట్ చేస్తే కొంతమందికే కాకుండా చాలా మందికి యూజ్ అవుతుంది. నేను పెద్ద హెల్ప్ ఏం చేయలేదు, జస్ట్ స్మాల్ హెల్పే చేశాను. కానీ ఈ చిన్న హెల్ప్ కూడా వాళ్ళకి లైక్ చాలా యూజ్ అవుతుంది. వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ చేస్తుంది, ఒక హ్యాపీగా కూడా ఉంటారు. మీలో కూడా ఎవరన్నా డొనేట్ చేయాలనుకుంటే ప్లీజ్ ముందుకు వచ్చి మీరు డొనేట్ చేయొచ్చు. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ ఫర్ హైదరాబాద్ హెయిర్ డొనేషన్ ఆర్గనైజేషన్. అనేక స్వచ్ఛంద సంస్థలు కలిసి హెయిర్ డొనేషన్స్ ట్రస్ట్లను ఏర్పాటు చేస్తున్నాయి. 10 నుంచి 15 అంగుళాల పొడవున్న జుట్టును ఓ ప్రత్యేక పద్ధతిలో కత్తిరించి ఒక విగ్గుగా తయారు చేస్తున్నారు. దీంతో క్యాన్సర్ బాధితులకు ఆత్మవిశ్వాసం కల్పిస్తున్నట్లు సంస్థల నిర్వాహకులు చెప్తున్నారు. ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఈ 2 yearsలో 1581 డొనేషన్స్ ఇచ్చామండి. అండ్ వీఆర్ అసోసియేటెడ్ విత్ అడియార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చెన్నై అండి. సో ఎవ్రీ మంత్ మనం డొనేషన్స్ ఆల్ ఓవర్ ఇండియాలో కానీ హైదరాబాద్లో కానీ కలెక్ట్ చేసుకున్న డొనేషన్స్ అన్నీ కూడా వెళ్ళి కానీ వాళ్ళు మా ఆఫీస్కి వచ్చి కానీ ఇచ్చే డొనేషన్స్ అన్నీ కలెక్ట్ చేసుకుని ఎవ్రీ మంత్ చెన్నై అడియార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పట్టుకెళ్ళి డిపాజిట్ చేస్తాం సార్. డిపాజిట్ చేసేటప్పుడు ప్రతిదీ పిక్చర్, వీడియో తీసి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ ఎవరైతే డోనర్స్ డొనేట్ చేశారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ వాట్సాప్కి రిపోర్ట్స్ పంపిస్తాం సార్. పెద్దవాళ్లే కాదు, నగరానికి చెందిన 16 నెలల చిన్నారి కూడా క్యాన్సర్ బాధితులకు తన జుట్టు దానం చేసింది. గతంలో వరల్డ్ క్యాన్సర్ డే రోజు మాత్రమే
కొందరు దాతలు హెయిర్ డొనేట్ చేసేవారు. కానీ ఇప్పుడు 365 రోజులు ఈ కార్యక్రమం హైదరాబాద్లో నడుస్తోంది. కరోనా కారణంగా ఇళ్ల నుంచి బయటకు రాలేని వారి కోసం హోమ్ సర్వీస్ ను కూడా అందిస్తున్నాయి హెయిర్ డొనేషన్ సంస్థలు. క్యాన్సర్ బాధితులకు సాయం చేయడానికి ఏడాది పాటు అబ్బాయిలు కూడా జుట్టు పెంచుకుంటున్నారు. కోవిడ్ పాండమిక్ లో సహాయ చర్యల్లో యువత కీలకంగా వ్యవహరించిందన్నారు ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్. సిఐఐ తెలంగాణ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, టీఎస్డబ్ల్యూ, ఆర్ఈఐఎస్ సంయుక్తంగా నిర్వహించిన ఇండియా ఎట్ 75, మహాత్మా ఎట్ 150 యూత్ సమ్మిట్ లో పాల్గొన్నారు జయేష్. జీవితంలో ఓటమిని ఒప్పుకోకుండా మనకెదురవుతున్న సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు విశాఖ ఇండస్ట్రీస్ జేఎండీ గడ్డం వంశీకృష్ణ. ప్రపంచానికి స్థిరమైన వ్యాపారాలు అవసరమని, వాటి అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్సియు వైస్ ఛాన్సలర్ విజయరావు, కిర్బీ ఇండియా ఎండి రాజేష్, గివ్రెడ్ ఫౌండేషన్ ఫౌండర్ హర్షిని తదితరులు పాల్గొన్నారు. Number of young people, they kind of came together. They set up call centers. They set up a Twitter handle through which correct information, reliable information is provided. If someone wanted medicine, they looked around to see who can have that medicine and physically delivered those medicines. If someone was in hospital, ensuring that the people back home, they were getting food, etc. So again, great amount of initiatives were shown. We will, the science, the technology, the knowledge will see advancements so that solutions to all these pandemics, etc. will be found. But what has the pandemic shown to us is that this innate goodness which is there is lying unutilized, which potentially we could have tapped in more meaningful ways, regardless of whether we are facing COVID or not. Even in a non-COVID time, even in a normal time, there are lots of vulnerable people who live on development projects in the government, which is sponsored by corporate bodies. I'll be very happy to coordinate voluntary action by young people into something very meaningful and something very useful for the society. Try to find your passion. I think that is one very strong thing that will drive us for the rest of our lives. Once you find what you truly are passionate about, there is really no substitute to hard work. I think especially in today's day and age when everything is some things are very easy, some things are given up very easily as well. I think if you really believe in something, I think you need to really push through it. Nobody knows if it's really going to work or not. Hiccups and hit many failures also while doing product development. It is a very common thing. The important thing is not to give up and try to come up with some form of a solution. Otherwise, we will be getting stuck without any progress. So progress is the way to go, but be patient and put in the hard work. I think there is no substitute to that. నైరుతి రుతుపవనాల ప్రభావంతో నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ సిటీలో అక్కడక్కడ వర్షం పడింది. కూకట్పల్లిలో భారీ వాన కురిసింది. మియాపూర్, చందానగర్, కాప్రా, కుషాయిగూడ, మౌలాలి, సైనిక్పురి, చెర్లపల్లి, మల్కాజ్గిరి, నేరేడ్మెట్ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. రాగల 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈ నెల 15, 16లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందంటున్నారు. నగరంలో రాబోయే 48 గంటల్లో తేలికపాటి వర్షాలు 1-2 చోట్ల నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. రేపు ఆర్గాన్ డొనేషన్ డే కావడంతో జీవన్దాన్ ద్వారా సనత్ నగర్ రెనోవా హాస్పిటల్ అవగాహన కార్యక్రమం చేపట్టింది. రెనోవా సిబ్బందికి అవయవ దానంపై అవగాహన కల్పించి వారితో ఆర్గాన్ డొనేషన్ ఫ్లెడ్ చేయించింది రెనోవా యాజమాన్యం. అవయవ దానం చేసేందుకు సిబ్బంది ముందుకు రావడంతో పాటు వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తామన్నారు సిబ్బంది. కరోనాతో ఆర్గాన్ డొనేషన్స్ తగ్గినప్పటికీ ఇప్పుడిప్పుడే మళ్లీ పుంజుకుంటోందన్నారు జీవన్దాన్ ఇన్ఛార్జ్ స్వర్ణలత. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా మటుకు పెరిగాయి. ఇప్పుడు ఈక్వల్గా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా మన కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సమానంగా ఉంది. కాకపోతే గత కొన్ని సంవత్సరాలుగా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ మెల్లమెల్లగా పుంజుకుంటోంది. ఎందుకంటే హార్ట్ కూడా ట్రాన్స్ప్లాంట్ ఎక్స్పర్ట్ టీమ్స్ ఎక్కువగా లేవు. ఎక్కువ హాస్పిటల్స్ కూడా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేయవు. కాకపోతే ఈ 2 సంవత్సరాలు ఎప్పుడైతే మనం కోవిడ్ చూసామో మీకు అందరికీ తెలిసిందే, కోవిడ్ వల్ల చాలా మటుకు మెయిన్ ఆర్గన్ ఎఫెక్ట్ అయ్యేది లంగ్. సో లంగ్ డ్యామేజ్ అయిపోయిన దానివల్ల చాలామంది ఇటీవల లంగ్ కూడా డ్యామేజ్ దానివల్ల లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా మనకి ఆర్గన్ డొనేషన్ రేట్ తగ్గినప్పుడు కూడాను మనకి లంగ్ యూటిలైజేషన్ రేట్ తగ్గగా ఉంది. అంటే 100 మంది మనకి లంగ్ డొనేట్ చేస్తే
దాంట్లో మనకి 2-3 లంగ్స్ మాత్రమే ఉపయోగపడేటివి ఇంతకుముందు. సో ఇప్పుడు మనకి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ పేషెంట్ మనకి వాళ్ళు అవసరం ఎక్కువ అయిన వల్ల లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ డొనేషన్స్ కూడా ముందుకు వస్తున్నారు. జూబ్లీహిల్స్లో వసుంధర జ్యువెలరీస్ ఫ్లాగ్షిప్ స్టోర్ను బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు లాంచ్ చేసింది. చీరకట్టు డైమండ్ జ్యువెలరీతో స్పెషల్గా కనిపించింది. తనకు డైమండ్ జ్యువెలరీ అంటే ఇష్టమని, అకేషన్కు తగ్గట్టుగా డ్రెస్సింగ్ ఆభరణాలు వేసుకుంటానంది సింధు. డైమండ్ కస్టమైజ్డ్ ఆభరణాలకు బాగా డిమాండ్ ఉందన్నారు స్టోర్ నిర్వాహకులు ఆయుషి. స్టోర్ని హీరో చిరంజీవి సతీమణి సురేఖ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విజిట్ చేశారు. Yeah, I also told them that the yellow sapphire that I've been using since a very young age, and I've been, growing up and going for tournaments and coming back. So every time, whenever required, and of course my mum does all her jewelry shopping here. So I must say, I think the uniqueness that they have, I mean, everything when it comes to like every. And for example, we want to go like for weddings or we want to go somewhere else. I mean, they have all the jewelry available. So I think it's really nice and beautiful. I think as a girl, as a woman, you want to look beautiful, you want to be nice, and you want to dress up, you want to put on the jewelry. I think that and we must always believe and trust that Vasundhara Jewellers is always there for us. And I would like to thank them once again for, of course, giving me this opportunity, and I wish them all the very best. Be it nature, like birds, animals, or even architecture. So inspiration teeskoni, we incorporate such inspirations into our designs. And that's how we create and curate our jewelry. So we deal with all kinds of jewelry, and the diamonds chestamu, we do pearls, kundan, we do pachi, we do all kinds of workmanship, even gold. And we have jewelry for absolutely everybody in all ranges. And it's an exciting journey for us. So we'd love all of you to please come down, grace us with your presence and bless us. Thank you so much. జిటో లేడీస్ వింగ్ హైదరాబాద్ జాతీయ ప్రాజెక్టులైన స్వయం రోష్ని కింద సికింద్రాబాద్లోని డ్రీమ్ ల్యాండ్స్ గార్డెన్లో 2 రోజుల లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ ఏర్పాటు చేశారు. హీరో మానస్ నాగులపల్లి ఎగ్జిబిషన్లోని అన్ని స్టాల్స్ను విజిట్ చేశారు. ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు సాధికారత కల్పించడంలో భాగంగా 100 స్టాల్స్లో 22 మందికి ఉచితంగా స్టాల్స్ ఇచ్చామన్నారు నిర్వాహకులు. ఎగ్జిబిషన్లో అన్ని రకాల చేనేత, హస్త కళాకృతులు, జ్యువెలరీ ఐటమ్స్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. జితో అంటే జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటే ఈ మధ్యలో డ్రీమ్ ల్యాండ్ గార్డెన్లో ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారు లేడీస్ ఎంపవర్మెంట్ కోసం. ఆల్మోస్ట్ అందులో 22 ఫ్రీ స్టాల్స్ కూడా ఇచ్చారు అందరికీ సపోర్ట్ చేయడానికి, బిజినెస్ కోసం, ఫ్యూచర్ కోసం. వాళ్ళకు ఇది B2C ట్రేడ్, బిజినెస్ టు కస్టమర్ ట్రేడ్, హూ ఆర్ గివింగ్ ఏ లాట్ ఆఫ్ encouragement to who are working from home, who want upliftment of the community. That is the reason they have started this Jito exhibition. Jito is a chapter, 64 chapters across India and 14,000 members across national and international. So all the best to Jito Ladies Wing and all the best to the exhibitors. And Jito Ladies Wing చాలా కష్టపడి ఆల్మోస్ట్ 15 days నుంచి ఇది చేస్తుండ్రు. వాళ్ళకు హ్యాట్స్ ఆఫ్ టు ఇట్. పెండామిక్లో కూడా అందరు కలిసేసి చాలా మార్వలస్ ఎగ్జిబిషన్. డిసెంబర్లో జరిగే CA ఫౌండేషన్ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ డేట్ ఈ నెల 16 వరకు పొడిగించినట్టు మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ మోహన్ తెలిపారు. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా CA ఫౌండేషన్ ఎగ్జామ్ ఫీజు చెల్లించడానికి గతంలో జూన్ 30 వరకే గడువు ఇచ్చింది. ప్రస్తుతం 1 టైం రిలీఫ్ లాగా గడువు పొడిగించిందన్నారు మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ మోహన్. దేశంలోనే ఎంతో ప్రెస్టీజియస్ కామర్స్ కోర్సుగా పిలువబడేటువంటి చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్ యొక్క ఆస్పిరెంట్స్కి ఒక శుభవార్త అండి. డిసెంబర్ 2021లో జరగబడేటువంటి CA ఫౌండేషన్ ఎగ్జామినేషన్కి రిజిస్ట్రేషన్ డేట్ జూన్ 30తో ముగిసింది. కానీ ఒక 1 టైం రిలీఫ్ లాగా ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు ఇటీవల ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆగస్టు 16 లోపల, రిపీట్ అండి, ఆగస్టు 16 లోపల రిజిస్ట్రేషన్ చేయించుకున్న విద్యార్థులందరికీ కూడా డిసెంబర్ 2021లో అటెంప్ట్ ఇవ్వటం జరుగుతుంది. సో ఈ MSET, IIT, NEET రాయబోతున్న లేదా రాసినటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఎస్పెషల్లీ MPC, BPC విద్యార్థులకు నిజంగా CA అనేది ఒక వరం. అలాగే ఇలా రిజిస్ట్రేషన్ డేట్ ఎక్స్టెండ్ చేయటం కూడా ఇదొక పెద్ద అవకాశం. రాబోయే రోజుల్లో కేబుల్ రంగానికి ఎదురయ్యే సమస్యలపై ఇండిపెండెంట్ MSOలు, కేబుల్ యూనియన్ ముఖ్య నాయకులతో మేడ్చల్ జిల్లా కొంపల్లిలో సంయుక్త సమావేశం జరిగింది. కరోనా కాలంలో కేబుల్ ఆపరేటర్స్కి ఎదురైన సమస్యలను MSOలు, డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తేవాలని నిర్ణయించారు. గతంలో కేబుల్ టీవీ కలెక్షన్స్ 50 లక్షల దాకా ఉండేవని ఇప్పుడు 15 లక్షలకు పడిపోయాయని అన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరారు. కేబుల్ ఆపరేటర్ల ఆధ్వర్యంలో అసోసియేషన్ అధ్యక్షుడు కిషోర్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఓలు, ఎల్సీఓల జేఏసీ నాయకులతో పాటు స్టార్ కేబుల్ అసోసియేషన్ అధ్యక్షుడు కిషోర్, తెలంగాణ ఎంఎస్ఓల అధ్యక్షుడు సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. ఇవాళ కేబుల్ ఇండస్ట్రీ రోజు రోజుకి మారిపోతుంది. మనం అనేక మార్పులు చూస్తూ వస్తాం. ఈ మార్పులు ఎప్పటికీ ఇంతటితో ఎండ్ అవుతుంది అనుకోవటానికి లేకుండా కేబుల్ ఇండస్ట్రీలో నలిగిపోతున్న వ్యవస్థ ఎవరయ్యా అంటే, ఎవరైతే ఇండిపెండెంట్గా ఎంఎస్ఓలుగా డబ్బులు పెట్టి ఉన్న మేజర్ బాబోటాళ్ళు, తర్వాత కేబుల్ ఇండస్ట్రీలో నమ్ముకొని గత 30 సంవత్సరాల నుంచి కేబుల్ ఆపరేటర్లుగా ఉండి వాళ్ళు ఎన్నో అవకతవకలు, కష్టాలు అన్నీ అనుభవించి ఇవాటికి చట్టాలు ఎట్లా చెప్తే అట్లా బాక్సులు మార్చుకుంటా, ఎట్లా చెప్తే అట్లా అప్డేట్ చేసుకుంటా వచ్చినా కూడా ఇవాటికి బిజినెస్లో గ్యారంటీ లేదు. కస్టమర్కు తక్కువ రేట్ ఇవ్వాలనేదే మెయిన్ NTO 1 ట్రై ఉద్దేశం. దాన్ని తిమ్మిని బమ్మిని చేశారు, బమ్మిని తిమ్మిని చేశారు. మన దగ్గరికి వస్తే ఒక రేట్ చెప్పారు, ఇంకో దగ్గరికి పోతే ఇంకో రేట్ ఇచ్చారు, ఇంకో దగ్గరికి పోతే బల్క్ డీల్ కూడా జరిగిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే ఈ కార్పొరేట్ కంపెనీస్ చూస్తుంటే వాళ్ళ యొక్క ప్యాకేజెస్ రేట్ తగ్గడం కానీ దానికి కారణం ఏంటంటే కార్పొరేట్ కంపెనీస్ కంటే బల్క్ డీల్ చేసి రేటును తగ్గించి వ్యాపారాన్ని అన్నింటినీ కార్పొరేట్ కంపెనీ ఫేవర్లో తీసుకెళ్లారు. హైదరాబాద్ సిటీ కాంక్రీట్ జంగిల్లా మారిపోతోంది. చెట్లు, పచ్చదనం చాలా తక్కువ. దీంతో చాలా మంది ఇంట్లో మొక్కలు పెంచుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి లివింగ్ లైఫ్ స్టైల్ మారింది. హెల్త్ బెనిఫిట్స్ ఉండే హోమ్ గార్డెనింగ్ను ఇష్టపడుతున్నారు. మెయిన్గా గిఫ్టింగ్ కోసం స్పెషల్గా ఇండోర్ ప్లాంట్స్కి క్రేజ్ ఉంది. దీంతో నర్సరీలో ఆర్గానిక్, మెడిసినల్ ప్లాంట్స్కు డిమాండ్ పెరుగుతోంది. ఇంటీరియర్ పైన ఇప్పటి జనరేషన్లో ఆసక్తి పెరుగుతోంది. ఇంట్లో, పరిసరాల్లో పచ్చదనం ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. హడావిడి లైఫ్ స్టైల్ నుండి రిలాక్స్ అయ్యేందుకు హోమ్ గార్డెనింగ్ వైపు చూస్తున్నారు. దీంతో ఇంటీరియర్ ప్లాంట్స్కి డిమాండ్ పెరుగుతోంది. ఆక్సిజన్ ప్లాంట్స్, మెడిసినల్ ప్లాంట్స్, కిచెన్ గార్డెనింగ్ ప్లాంట్స్ లో ఆర్గానిక్ మొక్కలను ఇష్టపడుతున్నారు నగరవాసులు. ఇలాంటి వారి కోసం నర్సరీలు రకరకాల మొక్కలు, ఇంపోర్టెడ్ ప్లాంట్స్ ను అందుబాటులోకి తెస్తున్నారు. టైమ్స్లో మనం ప్లాంట్స్ పెంచుకోవాలి. ఇండోర్ ప్లాంట్స్ కానీ, అవుట్డోర్ ప్లాంట్స్ కానీ, మెడిసినల్ ప్లాంట్స్. సో జనరల్గా పీపుల్కి అవేర్నెస్ తీసుకురావడానికి అండ్ ఆల్సో దాన్ని కూడా మంచి వేలో డిస్ప్లే చేసి ఇంట్లో పెట్టుకునేలాగా, అట్ ద సేమ్ టైం గిఫ్టింగ్ కాన్సెప్ట్ పైన మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. సో జనరల్గా ఇవాళ రేపు వేరే ఏదైనా గిఫ్ట్ ఇచ్చేసి అది ఫ్యూ డేస్ వాళ్ళతో ఉంటుందండి. ఏదైనా ఆబ్జెక్ట్ ఇస్తే కొన్ని రోజుల తర్వాత అది పాడైపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో మేమేం కాన్సెప్ట్తో వచ్చామంటే ఒక లైవ్ ప్లాంట్ గిఫ్ట్గా ఇస్తే వాళ్ళతో పాటు అది ఎదుగుతూ ఉంటుంది. ఆ చెట్టును చూసినప్పుడు కూడా వాళ్ళకి ఆ చెట్టు వాళ్ళతో పాటు పెరుగుతూ ఉంటుంది. సో వాళ్ళకు కూడా అది ఒక మెమరబుల్ థింగ్ లాగా ఉంటుంది. కాబట్టి మేము ఈ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయాలి అని అనుకున్నాము. తక్కువ ప్లేస్ లో ఆర్గానిక్ వేలో మొక్కలు పెంచుకుని ఇంట్లోకి కావాల్సిన కూరగాయలను, ఆకుకూరలను పండిస్తున్నారు నగరవాసులు. దీంతో డిమాండ్ కు తగ్గట్టుగా కిచెన్, మెడిసినల్ ప్లాంట్స్ అందిస్తున్నారు నర్సరీ నిర్వాహకులు. షుగర్ కంట్రోల్ ఇన్సులిన్ ప్లాంట్, టీ తాగేవారి కోసం ఆల్ స్పైసెస్ ప్లాంట్, తులసిలో 5 రకాలు లవంగ, మింట్, లక్ష్మి, బ్లాక్ తులసి, గోల్డెన్ మనీ ప్లాంట్, వెరిగేటెడ్, పీలియా చైనీస్ మనీ ప్లాంట్, చైనీస్ ఆగ్లోనిమా, పింక్ ఫ్లవర్ లాంటి రకరకాల మొక్కలు ఉన్నాయి. ఇవన్నీ ఇంట్లో, ఆఫీస్లో పెట్టుకునేందుకు గిఫ్టింగ్ పర్పస్ లో మొక్కలను ఇస్తున్నట్టు చెబుతున్నారు నర్సరీ వ్యాపారులు. సో మా దగ్గర డిఫరెంట్ వెరైటీ ఆఫ్ లైక్ బోన్సాయి ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ లైక్ వీఆర్ ఇంటూ ఈవెన్ కిచెన్ గార్డెన్ సెటప్. సో మీ ప్లేస్లో వచ్చేసి మేము కిచెన్ గార్డెన్ సెటప్ చేసి ఇచ్చేస్తాం అండ్ టెర్రస్ గార్డెన్ సెటప్. అండ్ వీ ఆల్సో హ్యావ్ దిస్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ సాయిల్ మిక్స్ ఉంటాయి, ప్లాంట్ సప్లిమెంట్స్, ప్లాంట్స్కి కావాల్సిన ఇప్సమ్ సాల్ట్ కానీ, బోన్ మీల్ కానీ, వర్మీ కంపోస్ట్ కానీ, డిఫరెంట్ సైజెస్లో 2 kg ప్యాకెట్స్ నుంచి 5 kg, 25 kg యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ మన దగ్గర డిఫరెంట్ సైజెస్లో ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి. ప్రస్తుతం బర్త్డేస్, మ్యారేజెస్, స్పెషల్ అకేషన్స్ కు ఇండోర్ ప్లాంట్స్ ను గిఫ్ట్ గా ఇస్తున్నారు. అలాంటి వాటిలో డిఫరెంట్ నర్సరీ సంస్థలు మొక్కలను గిఫ్టులుగా అందిస్తున్నారు. అలాంటి వాటిలో ప్లాంట్ ఇన్ బాక్స్ సంస్థ రాఖీ పండుగ, వరలక్ష్మి వ్రతం కోసం ప్రత్యేకంగా ఆర్గానిక్ రేర్ ప్లాంట్ గిఫ్ట్లను అందిస్తున్నారు. వస్తువులను గిఫ్ట్ లాగా ఇవ్వడం కంటే ప్రకృతి ప్రోత్సహించేందుకు మొక్కల బహుమతిగా అందిస్తున్నామంటున్నారు. నా పేరు శోభ అండి. నేను మొక్కలంటే నాకు చాలా ఇష్టం అండి. నాకు ఇంట్రెస్ట్ అంటే చాలా బాగా ఇంట్రెస్ట్. అయితే నేను ఇక్కడ ప్లాంటినా బాక్స్ అని అక్కడికి వెళ్తే నాకు ఈ కూరగాయలు స్పెషల్గా బాగా నచ్చినాయి. నచ్చితే నేను అవి తీసుకెళ్ళి మా ఇంట్లో, కానీ వీళ్ళు ఆఫ్ పెంచి పెట్టారు. అది నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది.
అవి తీసుకెళ్ళి మనం పెంచేవి కాకుండా వీళ్ళు న్యాచురల్గా మెడిసిన్స్ ఏమీ లేకుండా చాలా బాగా పెట్టిండ్రు. నాకు మంచిగా అనిపించి నేను తీసుకొచ్చేసుకున్నా. ఇంటీరియర్ హోమ్ గార్డెనింగ్ మొక్కలను పెంచడం ఇప్పుడు సులువుగా మారింది. తక్కువ ప్లేస్ లో మొక్కలు విత్తనాలు తెచ్చుకుని ఎరువులను వేస్తే చాలు. అయితే మెయిన్ గా కంపోస్ట్ లో మిక్స్ కంపోస్ట్, ఎన్రిచ్ ప్యాటింగ్ సాయిల్, ఆర్గానిక్, స్టెరిలైజ్ కోకోపీట్, వర్మీ కంపోస్ట్, బోన్ మీల్, చెట్లలో కాల్షియం పెంచడానికి వీడ్ గ్రాన్యుయల్, న్యాచురల్ పెస్టిసైడ్, ఫ్లవరింగ్ ఫ్రూట్స్, ఇప్సమ్ సాల్ట్ ను వాడాలంటున్నారు. కమింగ్ టు కిచెన్ గార్డెన్, జనరల్గా ఇప్పుడు పీపుల్ అయితే కిచెన్ గార్డెన్ సెటప్ చేసుకోవాలి, ఇంట్లో మేమే ఆర్గానిక్గా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ పండించుకోవాలి అన్న ఫీల్లో చాలా మందికి వచ్చింది. సో వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ఫుల్ అయ్యేలాగా మేము కూడా కొన్ని టిప్స్తో వచ్చాము. సో ఇంకోటి ఏంటంటే నాట్ ఓన్లీ సెల్లింగ్ అండి, మేమేంటంటే మా దగ్గరికి వచ్చే పీపుల్కి మేము వాళ్ళకి సజెషన్స్ ఇవ్వడం కానీ, దాన్ని ఎలాగా మెయింటైన్ చేయాలి, దానికి ఏం టైప్ ఆఫ్ ఫుడ్ ఏం వేయాలి, వాటికి మొత్తం ఆర్గానిక్గా మేము చెప్తామండి. అండ్ ఇదంతా కూడా మీకు మీ రిక్వైర్మెంట్ని బట్టి మేము కస్టమైజ్ చేసి ఇస్తాము. మారుతున్న జీవన శైలికి తగ్గట్టుగా ప్రకృతికి దూరంగా ఉండకుండా ఇండోర్ ప్లాంట్స్ వాడకం, హెల్త్ బెనిఫిట్స్ అందించే హోమ్ గార్డెనింగ్ కు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ప్రకృతి ప్రేమికులు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరగడంతో మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు నగరవాసులు. కరోనాతో వాయిదా పడ్డ పెళ్లిళ్ల సందడి మళ్లీ మొదలైంది. ఇప్పటిదాకా వాయిదా వేస్తూ వచ్చిన పెళ్లిలు ఇప్పుడు శ్రావణ మాసం రావడంతో ముహూర్తాలు పెట్టుకుంటున్నారు. ఆంక్షలు లేకపోవడంతో లైటింగ్స్, డప్పుల చప్పుళ్ళు, తప్పెట్లు, తాళాలు, వందల మంది ఆత్మీయులు, స్నేహితుల కేరింతల మధ్య పెళ్లిళ్లు సందడి షురువైంది. లాక్డౌన్ కారణంగా చాలా మంది ఫంక్షన్లకు దూరంగా ఉన్నారు. కొందరు కరోనాకి భయపడి సింపుల్గా కొద్దిమంది బంధువులతో పెళ్లిళ్లు చేసుకున్నారు. మరికొందరు మాత్రం నో కాంప్రమైజ్ అంటూ పోస్ట్ పోన్ చేసుకున్నారు. అలా వాయిదా పడ్డ పెళ్లిళ్లన్నీ ఇప్పుడు పీటలెక్కుతున్నాయి. కరోనా కేసులు తగ్గడంతో పాటు శ్రావణ మాసం రావడంతో పెళ్లి సందడి మొదలైంది. ఏడాది పొడవునా జరిగే పెళ్లిళ్లతో పోలిస్తే శ్రావణ మాసంలో జరిగే పెళ్లిళ్లే ఎక్కువ. ముహూర్త బలం, జాతక బలం లాంటి సెంటిమెంట్లున్నవారు శ్రావణ మాసంలోనే పెళ్లిళ్లు జరుపుకుంటారు. రాష్ట్రంలో ఏటా 10 లక్షల పెళ్లిళ్లు జరిగితే శ్రావణం ఒక్క నెలలోనే 3 నుంచి 4 లక్షల లగ్గాలు జరుగుతాయి. ఈ నెల 11న మొదలైన మంచి ముహూర్తాలు 27 వరకు ఉన్నాయి. ఇంకొన్ని రోజులాగితే కరోనా తాడువే వచ్చే అవకాశం ఉందని తొందరగా చేస్తున్నట్టు చెప్తున్నారు. 1 year బ్యాక్ ప్లాన్ చేసుకున్నాం సిస్టర్ మ్యారేజ్. కోవిడ్ ఉండడం వల్ల మేము కొంచెం అనుకున్న టైంకి మేము కండక్ట్ చేయలేకపోయాము. థర్డ్ వే నడుస్తుంది, స్టిల్ మనకి ప్రికాషన్ తీసుకుంటూ మూవ్ అయ్యి గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుందాం ప్లాన్లో ఉన్నాము. ప్లస్ శ్రావణ మాసం కూడా బాగుంది ముహూర్తం కాబట్టి మేము ఈ టైంలో క్లియర్ చేసుకుంటున్నాము. ఇప్పుడైతే కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాం కాబట్టి థర్డ్ వే కూడా నడుస్తుంది. బట్ ముందు ఎలా ఉంటుందో తెలియదు, బట్ ప్రీ ప్లాన్ చేసుకొని కోవిడ్ ప్రికాషన్ తీసుకొని మూవ్ అవుతున్నాం. నెక్స్ట్ మళ్ళీ థర్డ్ వే అంటున్నారు కదా, దానివల్ల కొంచెం గ్రాండ్గా చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా గ్రాండ్ కంటే కొంచెం అనుకున్న దానికంటే తగ్గించే చేసుకుంటున్నాం మ్యారేజ్. ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఇన్వైట్ చేస్తే చాలా ఎక్కువ మంది వస్తారు, కానీ అందరికి చెప్పలేదు. మేము ఒక 100 పీపుల్స్ వరకు వెళ్దామని అనుకుంటున్నాము. చాలా గ్రాండ్ చేస్తారు మేడం సెలబ్రేట్. మా పిల్లల మ్యారేజ్ అయితే మినిమం 600-700 వరకు వచ్చారు. కాకపోతే ఇప్పుడు లేవు కనుక మేమే ఎవరిని ఇన్వైట్ చేయలేదు, మెయిన్ పర్సన్స్కి ఇన్వైట్ చేసినాం. మార్చి, ఏప్రిల్లో లగ్గం పెట్టుకుని వాయిదా వేసుకున్న వాళ్ళు, 2-3 సార్లు పెళ్లి వాయిదా వేసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు రెడీ అవుతున్నారు. ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు, ఆడపిల్లకు బొట్టు పెట్టుకుని మన పిల్ల అనిపించుకున్న వారు ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తూ వస్తూ ఈ నెలలో మ్యారేజ్లకు రెడీ అయ్యారు. లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న ఫంక్షన్ హాల్ నిర్వాహకులు ఈ ముహూర్తాలపై ఆశలు పెట్టుకున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్తున్నారు. కళ్యాణ మండపాలతో పాటు ఈవెంట్ సంస్థలు, లైటింగ్, డెకరేషన్, క్యాటరింగ్, పూల వ్యాపారులు ఇలా చాలా మంది ఈ వెడ్డింగ్ సీజన్ పై ఆశలు పెట్టుకున్నారు. మేము ఒక్కొక్క గార్డెన్స్లో 1000-1200 మంది గ్యాదరింగ్తో పెళ్లిళ్ళు చేసేది. కరోనా వచ్చిన తర్వాత 40 మెంబర్స్ అంటే మా హాళ్ళు కూడా బుకింగ్ కావు. ఇక అప్పుడు అందరికి ఇబ్బందే ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి ఇబ్బందే ఉంటుంది. సన్నయ్య వాళ్ళకే కానీ, డెకరేషన్ వాళ్ళకి కానీ, క్యాటరింగ్ వాళ్ళకి కానీ, మా ఎంప్లాయీస్కి కానీ. ఇప్పుడు 50%తోనే చేస్తున్నాం. ఇంతకుముందు 1000 టైం ఉండేది, ఇప్పుడు 450-500తోనే చేస్తున్నాం. చాలా తక్కువ ఉన్నాయి, ముహూర్తాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఈ ఆగస్టులో మా 2 గార్డెన్స్లో ఒక 7-8 అవుతున్నాయి మొత్తం ఫంక్షన్స్. ఇక మేము సాన్సైజర్ ఒకటి పెట్టిస్తాం స్టాండు, వాళ్ళకు కూడా ఇట్లా పెట్టుకొని బాగుంటుంది, మార్క్స్లు పెట్టుకోవాలి అని చెప్తుంటాం. ఈ నెలలో పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరుగుతాయని పురోహితులు చెప్తున్నారు. నెలాఖరులోగా 13 రోజుల పాటు మంచి ముహూర్తాలున్నాయి. తర్వాత అక్టోబర్ వరకు లేవు. అప్పటికి కోవిడ్ 3వ దశ వస్తుందన్న భయంతో ఈ నెలలోనే పెళ్లిళ్లు చేయాలని వధూవరుల కుటుంబాలు ఆసక్తిగా ఉన్నట్టు పురోహితులు తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.